ఎన్నికల సంఘం అక్రమాలపై పోరాటం కొనసాగుతుందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. బీహార్లో ఈసీ మరణించినట్లు ప్రకటించిన ఓటర్లను కలిశారు. సావర్కర్ అనుచరుల నుంచి ముప్పు ఉందని పూణే కోర్టుకు తెలిపారు రాహుల్. బీహార్లో ఎస్ఐఆర్పై చర్చ జరగకుండా బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. బీహార్లో ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికల సంఘం మరణించినట్లు ప్రకటించిన ఓటర్లను కలిశారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఈసీ బీజేపీ కుట్రలకు ఇది ఓ నిదర్శనమని చెప్పారు. జీవితంలో చనిపోయిన వ్యక్తులతో టీ తాగే అవకాశం కల్పించిన ఈసీకి థ్యాంక్స్ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలోని దళిత వెనుకబడిన తరగతుల ఓట్లను పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీ ఈసీ తొలగిస్తోందని విమర్శించారు రాహుల్ గాంధీ. तो पता कैसे लगा आपको? वोटर लिस्ट चेक किया गया सर, पता चला कि नाम ही नहीं है इसमें। और फिर आपने चेक किया, नाम क्यों नहीं है? पता लगा कि भैया मर गए, मार दिया, इलेक्शन कमीशन ने मार दिया जी। चुनाव आयोग ने जो सूची दी है वो स्थानीय रूप से जो सूची बनी तो लोगों को मिल जाती है। अब वो चुनाव आयोग ने इनको डेड घोषित किया गया। फॉर एग्जाम्पल माता जी हैं, ये 85 साल की उम्र की हैं, इनको नहीं पता था कि ये मृत हैं। 6 घंटा सुप्रीम कोर्ट में खड़ी रही है, ये इतने जागरूक है, अपना वोट बचाने के लिए ये यहाँ आए। సావర్కర్ గాడ్సే భావజాలాన్ని అనుసరిస్తున్న వారి నుంచి తనకు ముప్పు ఉందంటూ పూణే కోర్టును ఆశ్రయించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. తనకు భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. నాథురామ్ గాడ్సే, సావర్కర్ ఫ్యామిలీలతో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముప్పు పొంచి ఉందంటూ తెలిపారు. కేంద్రం భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు రాహుల్. బీహార్లో ఎస్ఐఆర్పై చర్చ జరగకుండా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా. ఈసీపై తాము లేవనెత్తిన ఆరోపణలను బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిరూపించాడని చెప్పారు. వయనాడ్, కనౌజ్ నియోజకవర్గాల డిజిటల్ ఓటర్ లిస్టులు బీజేపీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీహార్లో మింటాదేవిని 124 ఏళ్ల వృద్ధురాలిగా ఈసీ చూపించిందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు పవన్ ఖేరా. तो हमारी ही बात साबित कर दी उन्होंने कि चुनाव आयोग पर जो सवाल हमने उठाए आज वही सवाल अनुराग ठाकुर बीजेपी उठा रही है। तो हमारी बात तो साबित कर ही दी। हमें इन आंकड़ों को, इलेक्ट्रॉनिक वोटर लिस्ट को लाने में 6 महीने लग गए, 4 से 6 महीने लग गए एक विधानसभा की। ये दो लोकसभा के सारे इलेक्ट्रॉनिक वोटर लिस्ट ले आए। कैसे मिली इनको? तो ये गठजोड़ है ना इनका और इलेक्शन कमीशन का, ये भी साबित हो गया। हमारी दूसरी बात ये सिद्ध कर दी। సింధు జలాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. పాక్ కుట్రలను భారత్ ధీటుగా తిప్పికొట్టాలని కేంద్రానికి సూచించారు. పాక్ నేతల బెదిరింపుకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ లిస్టుల సవరణపై అనుమానాలున్నాయని చెప్పారు. తెలంగాణలో ముస్లింలు, దళితులు ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఓవైసీ. इंडस वाटर ट्रीटी को सरकार ने अबेंस में रखा है। अब अबेंस में रखा है तो बजाय उसके कि आप थोड़ा तब्दीली दिखाते, आप धमकी दे रहे हैं, तो धमकी का असर कुछ नहीं होगा भारत के ऊपर। अब बहुत हो गया। एसआईआर जो हो रहा है, हम शुरू से कह रहे हैं कि इस एसआईआर के जरिए कई जेन्युइन वोटर्स का नाम काटा जाएगा और कट रहा है। వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. అన్యాయంగా డాగ్స్ ను నిర్బంధించడం సరికాదని చెప్పారు. కేవలం కుక్కలనే కాకుండా కోతులు కూడా ప్రజల మధ్య తిరగకుండా కోర్టు చర్యలు తీసుకోగలదా అని ప్రశ్నించారు. వీధుల నుంచి డాగ్స్ తొలగింపు అమానవీయ చర్య అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు రేణుకా చౌదరి. एक इकोलॉजिकल बैलेंस होती है समाज में, बिना जाने पहचाने बस ये लेके लटक गए हैं। और मैं एक बात बता दूं, सबसे अहम मुद्दा ये है, एनसीआर में पिछले साल 2000 महिलाओं का बलात्कार और रेप हो चुका है, 500 मर्डर हो चुके हैं। इसका कोई सुमोटो कॉग्निसेंस नहीं ले रहे हैं, इसमें कोई कानून नहीं लाएंगे। एनसीआर में 0 डेथ है कुत्तों के वजह से। क्या बात करते हैं? ప్రధాని మోదీ సర్కార్ ఎన్నికల సంఘాన్ని బీజేపీ అనుబంధ సంస్థగా మార్చిందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ అక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు కూటమి లీడర్లు.